హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎలక్షన్స్ తొందరలో రానున్న నేపథ్యంలో ఎన్నో సంస్థలు సర్వేలు నిర్వహించడం, వాటి రిజల్ట్స్‌ని అనౌన్స్ చేయడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా పైనీర్ అనే ఒక సంస్థ సర్వే నిర్వహించింది. మరి ఈ రిజల్ట్స్ ఎవరికి ఫేవర్‌లో ఉన్నాయి, ఎవరికి షాక్ గురి చేస్తున్నాయి, అసలు ఏం చెప్తుంది ఈ పైనీర్ సంస్థ? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, పైనీర్ అనే ఒక సంస్థ ఏపీలో సర్వే నిర్వహించిందని చెప్తున్నారు కదా, మరి రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసిందంట. మరి ఎవరికి ఫేవర్‌లో ఉన్నాయి, ఎవరు ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది, ఎవరు ఓట్ షేర్ ఎలా ఉంది సార్? ఈ సర్వేలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వచ్చే సర్వేలు ఇవి రేపు జూన్ 4న డిక్లేర్ అయ్యే ఫలితాలకి కొంచెం దగ్గరగా ఉంటాయనిపిస్తుంది. ఎందుకు దగ్గరగా ఉంటాయనిపిస్తుంది అంటే మ్యాక్సిమం ఏ సర్వే అయినా పార్టీ బేస్ అయ్యే చేస్తారు. కాకపోతే అభ్యర్థులను కూడా ప్రకటించేశారు కాబట్టి అభ్యర్థులను బట్టి కూడా వీళ్ళు గెలుపు ఖాయము, వీళ్ళని బదులు ఇప్పుడు అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కొన్ని చోట్ల అభ్యర్థుల్ని మారుస్తూ ఉంది. ఎందుకో తెలుసా? ఆల్రెడీ వాళ్ళకి కొంత సర్వేల ప్రకారము వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్, వాళ్ళ రియల్ రిపోర్ట్ తీసుకొని లేదు వీడికి చెక్ పెడితే, వీడిని అభ్యర్థిని పెడితే వీడి సామాజిక ఓట్లు వీడికి వస్తాయి, వీడు యూజ్ అవుతుంది, వీడికి కరెక్ట్ మూడు పెట్టినట్టు అవుతుంది, మనం ఎంత లేదైనా ఒక 20,000 మెజార్టీతో 20,000 తేడాతో గెలిచేస్తాము. ఇట్లాంటి క్యాలిక్యులేషన్లు ఉంటాయన్నమాట. సో ఇప్పుడు వచ్చే సర్వే ఏదైతే ఉందో అది ఎన్నికల ఫలితాలకి దగ్గరగా ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇంతకుముందు ఏప్రిల్ 1-2 తేదీల్లోనే ఆల్మోస్ట్ వాళ్ళ అభ్యర్థులు ఖరారు అయిపోయిన తర్వాత మార్చి 30, 31, 1-2 తేదీల్లో ఈ 4 రోజుల్లో సర్వే చేసిన ఫస్ట్ రైజ్ అనేది ఒక సంస్థ ఇలా చేసింది. అది కూడా సుమారుగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయో ఆ రిజల్ట్స్ ఏంటో మాట్లాడుకుందాం. అలాగే చెప్పింది. తర్వాత మొన్న ఏప్రిల్ మొదటి వారంలో చేసిన వాళ్ళు మొన్న రీసెంట్గా 8-10 తేదీల్లో రిలీజ్ చేశారు. రైజ్ అనే ఒక సంస్థ, వాళ్ళు కూడా ఇలాగే ఫలితాలు ఇచ్చారు. కాకపోతే వాళ్ళు సుమారుగా 31 స్థానాలు టఫ్గా ఉంటాయి ఎవరికి చెప్పలేకపోయారంట. అంటే వైసీపీకా, ఈ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికా, లేదా కాంగ్రెస్ అనేది చాలా లీస్ట్ ప్రియారిటీ. అఫ్ కోర్స్ దానికి కూడా కొంత కేటాయించారు, ఓటింగ్ షేర్ అవుతుంది. కానీ అంటే అసలు 100 కన్నా తక్కువ వచ్చిన కాంగ్రెస్ ఈసారి ఈజీగా 3-5% మధ్యలో రావచ్చు ఓట్ షేరింగ్ అన్నట్టు కూడా అంచనాలు ఉన్నాయి. సర్వేలు కూడా అలాగే చెప్తున్నాయి బికాజ్ ఆఫ్ షర్మిల గారు. అయితే ఈ ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 కలిసిన కూటమి వల్ల చాలా వరకు అభ్యర్థులు మార్చుతూ ఉండడం, ప్రభావితం చేసే వాళ్ళకే పట్టం కట్టడం అలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మొన్న హెరాల్డ్ అనే వాళ్ళు సర్వే ఏం చేశారో ఇప్పుడు పైనీర్ వాళ్ళు కూడా అట్లాగే చేస్తున్నారు. వీళ్ళ దాంట్లో క్లారిటీ ఏంటంటే 100 పైచీలకు సుమారుగా 108. నిజంగా 108 లక్కీ నెంబర్. అంటే అష్టోత్తరం అంటారు దాన్ని. అష్టోత్తరం అంటే 108 అష్టోత్తరంకి సంబంధించిన నెంబర్ కాబట్టి టీడీపీకి చాలా ఫేవర్గా ఉంది. అంటే ఎవరు క్యాలిక్యులేషన్ సార్ అది. సో మ్యాజిక్ ఫిగర్ 87 వస్తే చాలు 175కి. సో 90 వస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది తెలంగాణ టైప్లో. కాంగ్రెస్కి 60 వస్తే చాలు అనుకున్నది 64 వరకు వచ్చాయి. అలాగే ఇక్కడ 100 వచ్చినా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. టీడీపీ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. 108 వస్తున్నాయి వీళ్ళ సర్వే ప్రకారము టీడీపీకి. ఏవి 175 అసెంబ్లీ స్థానాల్లో 108 వస్తున్నాయి. ఇకపోతే 49 స్థానాలు వైసీపీకి వస్తున్నాయంట. ఆ 49లో కూడా ఎలా ఉన్నాయంటే రాయలసీమ, ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి, మధ్యలో ఎక్కువ కన్నా. మధ్యలో కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఓకే, అంటే ఇంతకుముందు హెరాల్డ్ వాళ్ళు కానీ రైజ్ వాళ్ళు కానీ చెప్పింది కూడా 40-50 మధ్యలోనే చెప్తున్నారు ఫిగర్. ఓకే, ఓటింగ్ షేర్ అంటారా, ఇది ఎలాగో 40+ ఉంది, కూటమి ఎలాగో 50+ ఉంది ఓటింగ్ షేర్. ఇకపోతే వీళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళకి 108 టీడీపీ, 49 వరకు వైసీపీ వచ్చినప్పుడు 108 టీడీపీ అంటే మళ్ళీ రాంగ్ కన్వే అవ్వద్దు, కూటమి ఎన్డీఏ కూటమి అనుకోండి. ఎన్డీఏ కూటమి 108, వీళ్ళకి 49 అంటే 157 అవుతున్నాయి. రిమైనింగ్ 18 టఫ్ అని చెప్తున్నారు వీళ్ళు. ఇంతకుముందు వాళ్ళు 31 టఫ్ అన్నారు, అంతకుముందు వాళ్ళు 26 టఫ్ అన్నారు, ఇప్పుడు వీళ్ళు 18 టఫ్ అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ వార్ వన్ సైడ్ అయిపోయినట్టేగా. 18 టఫ్, 18 రాలేదనుకుందాం, వదిలేయండి. ఆ 18 కూడా వైసీపీకి వచ్చాయి అనుకుందాం. 49, 18 ఎంత అవుతుంది? 59, 67 అవుతుంది. 18 కూడా వైసీపీకి వస్తే 67, ఒక టీడీపీ 108. అలాగైనా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసేది కదా.
అంటే ఈ ఎన్నికల ఫలితాలు అందుకే నేను ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కానీ, వైసీపీకి కానీ ఎవరైనా సర్వే చేస్తే ఇంతకుముందు చేసిన సర్వేలో కూడా ఎలా ఉన్నాయి, 10లో 7 టీడీపీ కూటమికి వస్తున్నాయి, 3 మాత్రం వైసీపీకి వస్తున్నాయి. బట్ దీనికి సంబంధించిన వైసీపీ శ్రేణులకు సంబంధించిన కొన్ని సర్వేలు మాత్రం 10లో 9 వైసీపీకి వస్తాయని చెప్పుకుంటున్నారు వాళ్ళు. 10లో 9 కూడా. ఇప్పుడు ఎవరైనా అరే టఫ్గా ఉంది, జనాలు అటు ఇటు అవుతున్నారు, ఇక్కడ చూస్తే ఈయన సంక్షేమం తప్ప ఏమీ చేయలేదు, అది కూడా అత్యంత నిమ్న వర్గాల వాళ్ళకి లేదంటే బాగా పేదల వాళ్ళకి వాళ్ళకే జరిగాయి కానీ అగ్రవర్ణాలకు కానీ లేదా ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కానీ ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగులకు కానీ మిగతా ఏ రకంగా కూడా మౌలిక సదుపాయాల విషయంలో కానీ ఈ మిగతా ఏ రకంగా కూడా ఏమీ చేయలేదు అనేది అందరిలో ఉండే ఇది. సో ఆ కొద్ది మంది వల్ల ఈ 49 సీట్లు ఏవైతే వస్తున్నాయో అది అందరూ చెప్తున్న మాట. బట్ వీళ్ళు ఫుల్ కాన్ఫిడెన్స్తో మేము 10లో 9 మాకే చెప్తున్నాయి, ఒకటే టీడీపీ కూటమికి చెప్తుంది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. వాస్తవం కూడా దగ్గర ఉండాలి కదా. కానీ టీడీపీ ఫేవర్ అయిన సర్వేలన్నీ ఏం చెప్తున్నాయి, 10లో 7 వరకు 10లో 7 సర్వేలు కూటమికి ఫేవర్గా ఉన్నాయి, 3 సర్వేలు వైసీపీకి ఫేవర్గా ఉన్నాయని చెప్తున్నాయి. ఓకే, అంటే 3 స్థానాలని ఇచ్చారు. వీళ్ళు మరీ దారుణంగా 90 మార్క్స్ వేసేసి వాళ్ళకి వాళ్ళు పేపర్ దిద్దుకున్నట్టుగా 10లో 9 వాళ్ళకే అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. కాకపోతే ఈవెన్ ఎంపీ స్థానాలు కూడా అలాగే ఉన్నాయి. ఎంపీ క్లియర్గా 18 కూటమికి వస్తున్నాయి, ఇకపోతే ఈ రిమైనింగ్ 7 కాబట్టి 7 వైసీపీకి వస్తున్నాయి. ఈ ఎమ్మెల్యే స్థానాల్లో ఏవైతే ఇంతకుముందు చెప్పిన హెరాల్డ్ సర్వే కానీ ఇప్పుడు చెప్పిన పైనీర్ సర్వే కానీ అంతకుముందు మార్చి మంత్ ఎండింగ్లో చెప్పిన అదేంటే రైజ్ అనే సర్వే కానీ ఎమ్మెల్యే స్థానాల్లో మాత్రం కొంచెం ప్రతి ఒక్కరు కూడా 100 నుంచి 120 లేదా 120 నుంచి 130 అలా చెప్తున్నారు కూటమికి. బట్ ఎంపీ స్థానాలు మాత్రం ఇప్పటివరకు ఏ సర్వే చెప్పినా కూడా ఒకేలా చెప్తుంది. టీడీపీకి 17-18 ఖాయం, రిమైనింగ్ 7 వైసీపీకి. ఒకవేళ 17 వస్తే ఒకటి ఇండిపెండెంట్ కానీ ఇంకేదైనా జరగచ్చు అనే దాని మీద అందరూ చెప్తున్నారు. ఎంపీ స్థానాలు మాత్రం అన్ని సర్వేలు ఒకేలాగా చెప్తున్నాయి. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ డిస్ట్రిక్ట్ పేరు అనవసరం, ఆ డిస్ట్రిక్ట్లో ఉండే ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీ చేతుల మీదుగా అందుకోవాలి ఆ ప్రైజ్. ఆ ప్రభుత్వ ఉద్యోగి వెళ్ళలే. ఎందుకు? ప్రభుత్వానికి చెందని ఎంపీ, ఈ ప్రభుత్వానికి చెందిన పార్టీ వ్యక్తి కాదు. ఒకవేళ వాళ్ళతో వెళ్తే ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళకి ఫేవర్గా ఉన్నాడని మళ్ళీ వీళ్ళ మీద ఏం కేసులు వేస్తారని భయంకి ఆ ప్రభుత్వ ఉద్యోగి ఆ బిడ్డతో పాటు వెళ్ళి ప్రైజ్ తీసుకోవాల్సింది కూడా డ్రాప్ అయిపోయాడు. బిడ్డ ఒక్కదా వెళ్ళి తీసుకున్నాను అంటే ఆయన నాకు ఫోన్లో చెప్పి బాధపడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇలా కూడా ఉందంటే, ఉంది సార్ మీకు తెలియదండి, మాకు ఎందుకులేండి మళ్ళీ నేనే రిస్క్ తెచ్చుకోలేదు అంటే ఎలా ఉందో చూడండి అక్కడ ప్రభుత్వ పరిస్థితి కానీ అక్కడ ఎవరు నోరెత్తడానికి కానీ. కాబట్టి వీటన్నిటిని బేరీజ్ వేసుకుంటే ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమే కైవసం చేసుకుంటుంది. వైసీపీ కూడా మంచి పోటీ ఇస్తుంది. ఒకవేళ వైసీపీ పరాజయమైనా అది ఘోర పరాజయం అనడానికి లేదు, పరాజయమే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.